హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్తో మేము ముందుకు వచ్చినండి. మనం కోల్గేట్ పేస్ట్ యూజ్ చేస్తాం కదా, ఆ పేస్ట్ ఏ విధంగా మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలో అని చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చేసుకున్న దగ్గర చాలా జిడ్డెక్కిపోయి ఇలాగా మురికి కింద అయిపోద్ది కదా, అలాంటి దాన్ని కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ పెట్టి ఇలాగ మొత్తం కోల్గేట్ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక బ్రష్ తోటి ఇలాగా రఫ్ చేస్తే ఒక 2 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇలాగా ఒక టిష్యూ పేపర్ అయినా తడి క్లాత్ తీసుకుని ఇలా తుడిచేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోద్దండి. చూస్తున్నా కదా, ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఇలా స్టవ్ బర్నర్స్ అనేది మూసిపోయి ఉంటాయి కదా, అలాంటి దాన్ని ఇలా క్లీన్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇలాగా కోల్గేట్ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక బ్రష్ తీసుకుని ఆ బ్రష్ తోటి నీట్గా ఒకసారి తుడిచేసుకోవాలండి. ఇలాగ నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి బేకింగ్ పౌడర్, వెనిగర్, కొంచెం అంతా వాటర్ వేసుకొని ఇలాగ బర్నర్ అనేది అందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దాకా అలా వదిలేస్తే దానికి ఉన్న మురికంతా పోతుందండి. ఇలాగా 5 మినిట్స్ దాకా తీసుకుని బ్రష్ తోటి మళ్ళీ ఒకసారి రఫ్ చేస్తే హోల్స్ అన్నీ మూసిపోయి ఉంటాయి కదా, అవి కూడా బాగా ఓపెన్ అయిపోతాయండి. ఇలాగ బ్రష్తో రఫ్ చేసేసుకోవాలి. మీకు కొత్తగా వస్తాయని నేను చెప్పనండి, చెప్పి మేము మోసం చేయలేము. ఆ పాతి కాబట్టి పాతగానే ఉంటాయండి. కొత్తగా వస్తే తప్ప పాతి అయితే కొత్తగా రావండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. వాష్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేస్తే సరిపోతుంది. స్టవ్ దగ్గర యూజ్ చేస్తే ఇలా లైటర్ అనేది చాలా జిడ్డుగా అయిపోతుంది కదా, మురుగ్గా కూడా ఉంటుంది. అలాంటి దాన్ని కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా కోల్గేట్ పేస్ట్ వేసుకుని మొత్తం ఆ కోల్గేట్ పేస్ట్ అంతా దానికి అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకుని ఇలా ఒక 5 మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకున్నాక ఏదైనా క్లాత్ అయినా టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, అది తీసుకుని ఇలా తుడిచేసుకుంటే చాలా నీట్గా అనేది వచ్చేసి చూడండి. మనం షాప్లో కొనే కొత్త లైటర్ ఎలా ఉంటుంది అలాగే సేమ్ వచ్చేస్తుందండి. ఎంతలా మెరుస్తుందో చూస్తున్నారు కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి కొంచెం సర్పు వేసుకోవాలి. అందులోకి కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకోవాలండి. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. ఈ మూడాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో కలిసే విధంగా మొత్తం ఆ పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక మన కాలుకి పట్టిరైనా చేతిలో వెండి చైన్స్ అని ఉంటాయి కదండి, అవి చాలా మురికి పెట్టేసి ఉంటాయి. అవి ఇలా వాటర్లో వేసుకుని ఒక 5 మినిట్స్ దాకా అట్లే పెట్టేసేయాలి. ఇలా పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం నానిపోయి కదా, నానిపోయిన దాన్ని ఇలాగా ఎక్కువ శ్రమ పడవసరం లేదండి. కోల్గేట్ పేస్ట్తో కొంచెం రఫ్ చేసినట్టు పెడితే ఈజీగా మురికి అనేది వచ్చేస్తుందని చూస్తున్నారు కదా. మీకు మురికి అనేది ఎలా కనబడుతుందో ఇలా వాష్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసినాయో. చైన్స్ అయినా పట్టేసి అయినా మీరు ఏది కావాలో అది క్లీన్ చేసుకోవచ్చు. టిప్ వచ్చేసి ఇలాగా దేవుడి కాడ రాగపాతలని యూజ్ చేస్తుంటాం కదా, అవి చాలా జిడ్డెక్కిపోయి లేదంటే ఇలాగా మాడిపోయి ఉంటాయి కదా, అలాంటి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ పెట్టుకుని మొత్తం బ్రష్ తోటి నీట్గా తుడిచేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉండిస్తే చూడండి, ఒక 5 మినిట్స్లోనే అంత నీట్గా అనేది అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ అనేది తీసుకుని అందుకు వాటర్ తీసుకుని అందులో కొంచెం అంతా షాంపూ వేసుకుంటున్నానండి. ఇలా షాంపూ వేసుకున్నాక అందులో కూడా కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ వేసుకుని దాని క్యాప్ అనేది పెట్టేసుకోవాలండి. ఇలా క్యాప్ పెట్టేసుకున్నాక అది కొంచెం షేక్ చేస్తే ఆ వాటర్లోకి అనేది మొత్తం కోల్గేట్ పేస్ట్ షాంపూ మొత్తం మిక్స్ అయిపోతుందండి. ఇది ఒక్క లిక్విడ్ తోటి మనం ఎన్ని విధాలుగా ఏమేమి క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ముందుగా మనం ఫ్రిడ్జ్ అనేది తీస్తుంటాం కదా, ఆ ఫ్రిడ్జ్ అనేది చాలా జిడ్డు అనేది పెట్టేస్తుంటుంది. లేదంటే చేతులు తడి ఉన్నా కూడా మరకలు అనేది అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్ అనేది ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాక తుడిచేసుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసుకున్నాక అది అయిపోయింది కదా, అది తర్వాత వచ్చి చైర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్ప్రే చేసేసుకుని చైర్స్ అనేది చాలా నీట్గా అనేది తుడిచేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోతున్నాయో. చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఎఫెక్ట్గానే. ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి డోర్స్ కూడా చాలా నీట్గా అనేది క్లీన్ చేసుకోవచ్చు.
అనేది చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం కదండీ. డోర్సే కాకుండా వాషింగ్ మిషన్స్, మిక్సీ జార్స్ చాలా నీట్‌గా అనేది క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసుకోవడం చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.